ఇవి రెండు ఛార్జింగ్ పెట్టమన్నాను సెల్లు దీన్ని తలిగించాడు దీన్ని వదిలేసాడు స్విచ్ వేసాడు వాళ్ళకు యాక్సిడెంట్ అయింది గాయ్స్ యాక్సిడెంట్ అయింది. ఇది డైలీ నా రొటీన్. ఇది వీళ్ళకి కంపల్సరీ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అండ్ 2 బిస్కెట్స్ కంపల్సరీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అనదర్ వ్లాగ్. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పుడు లేచిన ఈ రోజు అండ్ మా బాయ్ బిట్టు గాడు కూడా ఇద్దరం ఇప్పుడు లేచినాం. ना अभी गया वो? हाँ अभी गया. और ये देखा है कनेक्शन? हाँ कनेक्शन ये इधर का लाइट है ना, रूम लाइट का, और इधर का एक वैसा ले जा. हाँ ये इसमें सेल्फ आ रहा नहीं लाइट है ना, इधर है. इसका लाइट नीचे से लेंगे. अच्छा ओके वगैरह पूरा नीचे डाल देंगे. ओके ओके. से ऊपर दिखता है ना, नीचे इधर नहीं दिखता. ओके. और तुमको HDMI केबल लाए तो हेडबोर्ड फिटिंग करते ना. हाँ उधर से डाल के निकाल लेते. ठीक है. डोर डालने का अभी उसको फिनिशिंग मार रहा है, डोर है फिनिशिंग मार के वेल्डिंग डालते. अच्छा ओके ओके. इस वेल्डिंग डालने के बाद सूखने के बाद फिनिशिंग मार के डोर डाल देंगे. ओके ठीक है. సెంటర్ అయింది వర్క్ అయితే. కబోర్డ్స్ వర్క్ అవుతుంది. ఇంకొక నాకు తెలిసి ఇంకో 6 days పడుతుంది కావచ్చు. और 6 दिन लगते ना भैया, और 6 दिन. ठीक है 6 days ఇంకా. మార్నింగ్ లేవంగానే నాకు ఒక కాల్ వచ్చింది, ప్రమోషన్ ఉందని చెప్పేసి. దన్న రెడీ అయ్యి వెళ్తున్నా. నేను ఎప్పుడు ఈ టైం కి రెడీ అవ్వను. ఫస్ట్ టైం ఎమ్మడి లేచిన వెంటనే కూర్చుంటా ఫోన్ పట్టుకుని ఒక 2 గంటలైనా. కానీ ఇప్పుడు ప్రమోషన్ ఉంది కాబట్టి వెళ్తున్నా, రెడీ అయిపోయినా. మన ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది డైలీ నా రొటీన్. ఇది వీళ్ళకి కంపల్సరీ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అండ్ 2 బిస్కెట్స్ కంపల్సరీ, లేకపోతే నాకు రోజు గడవదు. ఈ పాపం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నాతో ఉన్నాయి. వీటితో పాటు దగ్గర ఒక 7 dogs ఉండే అనుకుంటా చిన్నప్పుడు. అవన్నీ ఎక్కడికి పోయినామో తెలియదు. లాస్ట్ కి అయితే 2 మిగిలినాయి. సో వీటి రెస్పాన్సిబిలిటీ నాది. చలో మన టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇట్లా పెట్టేసి వెళ్ళిపోదాం. ఇవి వాటిని తినేయదు, వాడు దాన్ని తినేది. సో చలో. యాక్సిడెంట్ అయింది గాయ్స్, యాక్సిడెంట్ అయింది. అందుకే బండ్ల మీద పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. అటు ఇటు చూసి ఆచితూచి వెళ్ళాలి, అర్థమైందా? లేకపోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మస్తు మొత్తం ఇంట్లో మీరు యాక్సిడెంట్ అయి పెట్టి మంచి పండుకుంటారు. హాస్పిటల్ కి పైసలు పెట్టాలంటే మొత్తం వాళ్ళే పెట్టుకోవాలి. అసలు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. బయటికి వచ్చి జ్యూస్ తాగండి ఎండలో. సారీ ఎండ లేదు కదా. స్కిన్ గ్లోయింగ్ కోసం ఆరెంజ్ జ్యూస్. నాలాగా కూడా మీ స్కిన్ తెల్లగా ఉండాలంటే జ్యూస్ తాగండి. సక్సెస్ఫుల్ గా నా ప్రమోషన్ అయిపోయింది ఇక్కడ. నేను ఎప్పుడు నాకు చాక్లెట్స్ నాకు బాగా ఇష్టం. చాక్లెట్స్ తీసుకొని పోతాయి. ఇప్పుడు వెళ్తున్నా మూవీకి సింగిల్ గా, ఒక్కనే పోతున్నా. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటున్నా. ఏ మూవీకి వెళ్తున్నా అనుకుంటున్నారు? ఇవేవి కాదు, లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. మస్తు అంటే మస్తు ఉంది వైపు. ఒక్కనే మొత్తం ఖాళీ సీట్లన్నీ. లైఫ్ లాంగ్ కిక్ ప్రాప్తిరస్తు. మూవీ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నా నేను. ఒకసారి మీరు ట్రై చేయండి. న్యూటన్స్ థర్డ్ లా మూవీ క్రేజీ ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చి రాగానే చంద్రారెడ్డి అంకుల్ ఉంటాడు కదా, ఫోన్ చేసిండు. ఫోన్ ఇంటికి పంపించిండు. డిస్ప్లే పోయిందంట ఆంటీది. కనుక్కుంటే 7,500 అంటారు. 7,500. ఇంకో 4,000 పెడితే కొత్త ఫోన్ వస్తుంది కదా. వెళ్తున్నా అంకుల్ కాడికి. అంకుల్ ఆంటీ రండి ఒకసారి. బయటికి వెళ్ళాడంట. 7,500 చెప్తుండే ఆయన. ఏమో అవసరమా? ఇంకొక 4,000 పెడితే కొత్త ఫోన్ వస్తుంది. ఇదంటే టచ్ పోయిందంటే ఇక్కడ సిగ్నల్ ఇది పోయిందంట. టచ్ అది వేయడానికి 7,500 అంటున్నా ఆయన. ఇంకొక 4,000 పెడితే కొత్త ఫోన్ వస్తుంది. రేపు నేను అక్క దగ్గర పోతున్నప్పుడే కొనిస్తుంది. మరి ఎందుకు ఇంకా అమ్మ నాకు పోయేదాకా ఇది రావాలిగా. వస్తుంది, పని చేస్తుంది.
పని చేస్తలేదు, ఇది ఊగుతుంది, ఇది ఇదంతా నల్లగా అవుతుంది అంట కదా. ఏం కాదు 10-15 రోజులు వచ్చేస్తుంది మనకి. ఎక్కువ అవుతుంది బిడ్డ, ఇది ఇట్ట సుక్కలాగా ఉండే ఇది తెల్లారి వరకు ఇంత అయింది. ఇప్పుడు నైట్ తెల్లారి వరకు. మరి ఇదంతా రోజు అయిపోతే నేను పోయేది ఇంకా ఉంది 4 రోజులు 5 రోజులు ఉంది ఇంకా. మరి అప్పటి వరకు నాకేం కనబడ. సరే చూద్దాం, ఒకవేళ రేపటి దానికి ఈ దానికి ఏమైనా అయిందనుకో రేపు పోయి తీసుకుందాం, చిన్న డబ్బా ఫోన్ తీసుకుందాం. అదే ఎందుకంటే నాకు ఇప్పుడు అక్క అర్జెంట్ గా నాకు అవసరం కదా. అవును, అయితే ఈ ఫోన్ వస్తుంది చేయించనా మరి టెంపరీగా. ఇది చేయించదు, ఒక బ్యాటరీ పోయింది, ఒక కెమెరా పోయింది, ఒక కెమెరా వస్తలేదు. ఇప్పుడు ఏం చేయించాలి దీంట్లో? బ్యాటరీ ఒక్కటేనా లేకపోతే? బ్యాటరీ పోయింది, కాలు కడగలేదు, బయట నుంచి వచ్చిన. వద్దు మళ్ళా. ఇక్కడ నుంచి మమ్మీ కాడికి వెళ్దాం, వాళ్ళు తీసుకెళ్ళి డాన్స్ ఇస్తారంట. చలో అక్కడికి వెళ్దాం. నీ గొంతుకు ఏమైంది అట్లా అయింది మొత్తం? నీళ్ళు తాగినవా? స్విమ్మింగ్ పూల్ నీళ్ళు తాగినవా? మరి స్విమ్మింగ్ పూల్ లో దిగుతే అట్లా ఎందుకు అవుతుంది? నీదంతే అంకుల్ది, చంద్రారెడ్డి అంకుల్ది అంతే. విరాట్ పాటనా? నా పాటనా? నాకేడుంది పాట? దీన్ని తలిగించుడు, దీన్ని వదిలేచుడు. స్విచ్ చేసాడు వాళ్ళగో. ఫ్రెష్ అయిపోయినా ఇప్పుడు నేను అది ఇద్దరం పోతున్నాం. పోదామా? ఓకే చలో. ఏంద్రా పెట్టినగా? మీకు ఒక పోటీ పెడతా, ఇటు రారా. అక్కడ నుంచి ఈ సైకిల్ దాకా ఫస్ట్ రావాలి. ఎవడొస్తే వాడిని ఫామ్ హౌస్ తీసుకెళ్తా. ఫస్ట్ అడిగెళ్ళు. అంకుల్ తీసారి దుమ్దామా? ఒక స్టెప్ వేయండి. నేను ఉంటా ఇప్పటి నుంచి మొత్తం. ఒక స్టెప్ వేయండి. జై అవునవును, ఇప్పుడు మనోళ్ళు దగ్గర 10 మంది దిగుతారు. చూడండి మీరు, మన దగ్గర మీరు చూడండి ఈసారి ఎట్లుంటుందో. వీళ్ళందరూ ఫుల్ డాన్స్ చేస్తారు కదా. అసలు ఈ పండుగ ఎందుకు చేస్తారు, అసలు ఏంది తీజ్ అంటే ఏంది ఒకసారి వీళ్ళని అడుగుదాం అందరినీ, డాన్స్ చేసిన వాళ్ళందరినీ. దాచుకుంటుంది. అంటే ఇది తాత ముత్తాతల నుంచి వచ్చిందన్న, ఇది పండుగ కాదు. బంజారాలకు ఫస్ట్ శీతల పండుగ ఉంటది, దాని తర్వాత ఈ తీస్ పండుగ ఉంటది. ఈ పండుగ మేము పంట పొలాల కోసం చేస్తాం, వర్షం రావడానికి అన్నట్టు ఈ పండుగ చేసుకుంటాం. దీనికి మరి ఇట్లా కూడా అంటారు, పెళ్లి కాని వాళ్ళే పట్టుకోవాలి. అమ్మాయిలకి 9 రోజులు అమ్మాయిలు ఏం కౌసు తినకుండా ఇంట్లో కూరగాయలు ఏ తినదు, ఖాళీ. పెళ్లి కాని వాళ్ళు కౌసు తినొద్దు. పెళ్లి కావడానికి కాదు నాన్న, ఆడపిల్లలతో చేపిస్తారు ఇది. 9 రోజులు ఉంటారు వాళ్ళు. అన్నం తినరు, రొట్టె తింటారు, ఇది మన తోటకూర తింటారు, అంతే. కూరగాయలు ఏది ఉండరు. భావిస్తాం కాబట్టి ఇది అమ్మాయిలతోటి చేయిస్తాం. అంటే మనిషి ఎక్కువ అట్లా గుర్తు పెట్టుకుంటాం మేము. అది దొరుకుతలేదు. ఏంటిది? చెప్పు. కన్నెపిల్లలు చేస్తారు ఈ పండుగ. వరుడు మంచి పాట మంచి వరుడు రావడం కోసం ఈ కన్నెపిల్లలు చేసే మరి కాదంటుంది ఆంటీ కాదు. ఇప్పుడు నీస్ తినొద్దా? నీస్ తినొద్దు, ఆకుకూరలతోటి 9 రోజులు తిని. ఎవరు తినొద్దు? పెళ్లి కానోళ్ళు. అసలు మంచి భర్త రావాలని అమ్మాయిలు కోరుకుంటారు. నువ్వు అవతలకి. దొరికిందా? ఏది? ఇవి రెండు. ఇవి రెండు మీది. ఓ అది చూసిరా, తెలుసుకురా మొత్తం. ఓకే బాయ్. పోతున్నా. ఏంటిది? నువ్వు ఒక్క వీడియో కనిపించట్లే, అప్పటి నుంచి చూస్తున్నా. ఏం స్పాన్సర్? డాడీ పేరు ఏం స్పాన్సర్? ప్రోగ్రామ్ ఎల్లుండి ప్రోగ్రామ్ కు స్పాన్సర్ ఏంటి అసలు? అన్న శంకర్.
అదే ఏం స్పాన్సర్ చేస్తున్నావు? మా కాలనీలో బంజారాకు సంబంధించి పెద్ద మనుషులు వీళ్ళంతా. చలో గైస్, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.